రే మామా, తన ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటుంది కదా. నా గురించే మాట్లాడుకుంటున్నారు. అవునరా, చెత్త వీడియోస్ అన్ని చేస్తది. తన వల్ల ఇన్స్టా అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చిందిరా బాబు. నీ ఐఫోన్ లో ఫొటోస్ తీసి 3 months అవుతుంది. ఇంకెప్పుడు సెండ్ చేస్తావు? సెండ్ చేసా, చూసుకో. థ్యాంక్స్. ఒరే ఎదవా, ఖాళీగా ఉండే బదులు నా స్కూటీ తుడొచ్చు కదా. నిన్ను తుడిస్తే నీకు బీర్ కొనిస్తాను. శైలు, నీకోసం ఒక కవిత రాశానే, చెప్పమంటావా? ఏంట్రా అది? నేను నీ సూర్యుడిని అయితే నువ్వు నా చందమామవే. అయితే కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంగా ఉండు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, చెక్ చేస్తా. బతికిపోయావు. ఏది నీ ఫోన్ ఎలా ఇవ్వు? ఫోన్ లేదు లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబర్ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. లక్కీ, నా డ్రెస్ సెలెక్ట్ చేయవా? బాగాలేకపోతే ఓపెన్ గా చెప్పే, నేనేం ఫీల్ అవును. సరే. A few moments later. ఈ డ్రెస్ ఎలా ఉంటదిరా నాకు? చీచి, దరిద్రంగా ఉంది నీకు. ఇదే డ్రెస్ ఆ అమ్మాయికి అయితే కత్తిలా ఉంటది. బేబీ, పానీపూరి తినడానికి వెళ్దామా? సరే బేబీ. సరే పద. పక్కనే ఉండి మెసేజ్ ఎందుకురా చేసా? ఈ దొంగ ఎదువ వెళ్ళిపోతే మనం కలిసి పానీపూరికి వెళ్దాం. శైలు, నాకు 500 ఇవ్వా? సరే. 2 days లో ఇచ్చేస్తాను శైలు. లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి కదా. నా స్కూటీ నా ఇష్టం. హే, పోరా పో. భలే నోల్రా బాబు. అయినా ఇండికేటర్ వేయాలి కదా శైలు. నాకెలా తెలుస్తుంది? నేను బయాలజీ స్టూడెంట్ అయితే. శైలు, ఎక్కడికి వెళ్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? పానీపూరి తినడానికి వెళ్తున్నాను. A few moments later. శైలు, మీ బాయ్ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు అన్నా? ఇంకోడిని చూసుకుంటాలే. భయ్యా, డస్ట్బిన్ ఎక్కడుంది? అక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ భయ్యా. A few moments later. రే మావా, ఎక్కడేరా? ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. లేచిపోదాం అంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఏంటోరా, నాకేం అర్థం కావట్లేదు. నీ బాయ్ ఫ్రెండ్ చూడే, అమ్మాయిలా ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చాడు. హాయ్ కదా అన్నాడు. లాయల్ గా ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఇలా రిప్లై ఇవ్వరు. సరే, అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కి నా ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తాను. ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం.